ఓం నమో వెంకటేశాయ. ప్రాతర్నమామి రఘునాథపదారవిందం వజ్రాంకుశాదిశుభరేఖి సుఖావహం మే యోగీంద్రమానసమధువ్రతసేవ్యమానం శాపాపహం సపది గౌతమధర్మపత్న్యాః. యోగేంద్రుల యొక్క మనస్సులో కొలువు తీరి ఉంటూ భక్తులందరి యొక్క కోరికలన్నీ నెరవేర్చేటటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల కార్యసిద్ధితోటి ఉండాలి అని, అలాగే సంతానము పితృవాక్య పరిపాలన తత్పరులుగా మెలగాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మబద్ధమైన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 454వ రోజులోకి ప్రవేశించాము. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని నాదోపాసనతోటి ప్రారంభించుకుందాము. అంతయు నీవే హరిపుండరీకాక్ష అని చెప్పి చక్కగా శరణాగతి చేసేటటువంటి సంకీర్తన ఎంబి లోకనాథన్ రెడ్డి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు వారి బృంద సహకారంతో ఆలపిస్తారు. ఆలకించి ఆనందిద్దాము. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం లోకాభిరామం రఘువంశసోమం రాజాధిరాజం శిరసా నమామి. అంతయు నీవే హరిపుండరీకాక్ష. అంతయు నీవే హరిపుండరీకాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా. కులమును నీవే గోవిందుడా. నా కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా. నా కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధరా. తలపును నీవే ధరణీధరా. నెలవును నీవే నీరజనాభా. తలపును నీవే ధరణీధరా. నా నెలవును నీవే నీరజనాభా. అంతయు నీవే హరిపుండరీకాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష.
మణికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా నా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుగు నీవే పురుషోత్తమా పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నడ్డ నడుమ నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నడ్డ నడుమ నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెటన గతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెటన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ కోదండ రామ దశరథ రామ సీతాపతి రామ కౌశల్య రామ అయోధ్య రామ రామ త్రేతాయుగంలోని ఆ రామచంద్రమూర్తియే మన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందేటటువంటి మార్గం శరణాగతి చేయటమే అనే చక్కటి భావాన్ని చెప్పే సంకీర్తన ఆలకించాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి శ్రీ గురుధ్యానపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని సత్సంకల్పంతో ప్రారంభించుకుందాము అందరము కలిసి. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః
श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरं चतुष्षष्टितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चतुष्षष्टितमः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। न हि त्वस्मिन् कुले जातः गच्छति अकुशलां गतिं स तु यास्यति येन त्वं निहतो मम बान्धवः।
నహిత్వస్మిన్ కులే జాతః గచ్చతి అకుశలాం గతిం అని అంటూ ఆ మునికుమారుని యొక్క తండ్రి వృద్ధుడైనటువంటి ఆ మునీశ్వరుడు అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే మునికుమారుడు ప్రమాదవశాత్తు మరణించాడు. అది కూడా అకాల మరణాన్ని పొందాడు. చిన్న వయస్సులో మరణించే వయస్సు కాదు కదా, అకాల మరణాన్ని పొందాడు. అది కూడా అనూహ్యంగా ప్రమాదవశాత్తు ఈ విధంగా మరణించాడు. మరి ఈ విధంగా బాణఘాతానికి మరణించినటువంటి ఇతనికి, నాయన నీవు దశరథ మహారాజు ప్రయోగించినటువంటి బాణానికి బలయ్యావు కావున, ఆ బాణఘాతానికి మరణించావు కావున, యుద్ధంలో శరాఘాతము చేత మరణించి, యుద్ధంలో ప్రాణాలు ఒడ్డి పోరాడి, శత్రువులకు ఎదురు నిలబడి పోరాడి వారి యొక్క ఆయుధముల చేత మరణించినటువంటి వారు ఏ విధంగా అయితే వీరస్వర్గాన్ని పొందుతారో అటువంటి వీరస్వర్గాన్ని నీవు పొందుతావు అని అన్నారు. వీరస్వర్గము అంటే సామాన్యమైనటువంటిది కాదు. పరివ్రాజకులు సర్వము కూడా తమ జీవితంలో అన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని యందే మనస్సు లగ్నం చేసినటువంటి పరివ్రాజకులు అంటే ఏమిటి? వారి యొక్క ఆ బ్రహ్మరంధ్రము నుండి కూడా భేదించుకుని మోక్షాన్ని పొందేటటువంటి పరివ్రాజకులు, అదేవిధంగా యుద్ధంలో వీరులు, ఈ ఇరువురు సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్ళి మరి మోక్షాన్ని పొందుతారు అని చెబుతున్నారు. అందుకనే ఇక్కడ ముని ఆ కుమారుడు మరణించిన వాడి దగ్గర బాధపడుతూ, నాయనా నీకు అటువంటి వీరస్వర్గం అనేది లభిస్తుంది, అంతేకాదు వేల కొలది గోదానములు చేసినటువంటి వారికి ఎటువంటి ఉత్తమగతులు కలుగుతాయో అటువంటి ఉత్తమగతులు కలుగుతాయి, స్వాధ్యాయము తపస్సు చేసినటువంటి సాధు పొంగవులకు ఎటువంటి ఉత్తమగతులు కలుగుతాయో అలాంటి ఉత్తమగతులన్నీ కూడా నీకు కలుగుతాయి అని అతనికి ఉత్తమగతులు కలగాలి అని ఈ విధంగా ఆకాంక్షిస్తూ చెబుతూ ఇంకో మాట కూడా అన్నాడు. నాయన మా వంశంలో అంటే ఇలా తపస్విజనులమైనటువంటి మన వంశంలో జన్మించినటువంటి వాడికి ఈ విధమైనటువంటి మరణం రావటం అనేది సమంజసము కాదు. కానీ విధి వైపరీత్యం వల్ల ఈ విధంగా జరిగింది. సహజంగా మరి ఇలాగా అకాల మరణాన్ని పొందటము, అలాగే ప్రమాదవశాత్తు మరణించినట్లయితే మరి ఉత్తమగతులు కలుగుతాయా కలగవా అనేటువంటి సందేహము ఉండవచ్చును. కానీ ఎప్పుడు మరణించినా ఎలా మరణించినప్పటికీ బ్రతికి ఉన్నంత కాలము కూడా ధర్మాన్ని పాటించిన వాడు కనుక అయినట్లయితే, తల్లిదండ్రులను చక్కగా చూసుకున్నటువంటి వాడు కనుక అయినట్లయితే అతడికి ఉత్తమమైనటువంటి గతులే కలుగుతాయి అని చెప్పడానికి ఇక్కడ మహర్షి ఈ విధంగా అంటూ ఉన్నారు. అందులోనూ ఇంకో విశేషము, యుద్ధంలో గెలిచినటువంటి వాడికి ఆ తర్వాత భవిష్యత్తులో వీరస్వర్గము మోక్షము ప్రాప్తిస్తుందో ప్రాప్తించదో సందేహమే. కానీ యుద్ధంలో ఆ బాణఘాతములకు ఎదురేగి పోరాడినటువంటి వీరుడికి, మరణించినటువంటి వాడికి మాత్రము తప్పనిసరిగా వీరస్వర్గం అనేది లభించి తీరుతుంది అని అన్నారు. మరి అలాగా నిన్ను వధించినటువంటి, నీ మీద బాణప్రయోగం చేసినటువంటి దశరథునికి సరైనటువంటి మరణము సరైనటువంటి మోక్షము ఉందో లేదో కానీ నీకు మాత్రము తప్పనిసరిగా ఉత్తమగతులు కలిగి తీరుతాయి నాయనా అని ఆ మునికుమారుడి యొక్క ఆ మరణించినటువంటి మునికుమారుడి దగ్గర విలపిస్తూ ఇలా అంటూ ఉన్నాడనమాట. అస్మిన్ కులే, తపోనిష్ట కలిగినటువంటి వారమైన మన వంశంలో జాత పుట్టినటువంటి వాడెవడూ కూడా అకుశలాం గతిం నగచ్చతి, అశుభకరమైనటువంటి గతిని అధోగతిని ఎవరు కూడా పొందరు, అందరూ కూడా ఉత్తమగతులనే పొందుతారు అన్నారు. అంటూ పైగా అదేమిటండి అది ఆ విధమైనటువంటి నియమం ఏమైనా ఉందా? ఉత్తమ వంశంలో పుడితే ఉత్తమగతులే కలగాలి అని నియమం ఏమైనా ఉన్నదా అంటే అక్కడ నియమము ఉత్తమ వంశంలో జన్మించడం మాత్రమే కాదు, ఉత్తమంగా తమ జీవితంలో జీవించడము అనేది కూడా ప్రధానమైనటువంటిదే. మరి మన వంశంలో జన్మించినటువంటి వాడివి, అలాగే తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వారిని
ఇంత చక్కగా పరిపాలించేటటువంటి వాడివి, సేవించేటటువంటి వాడివి, ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి నీకు ఉత్తమగతులే కలుగుతాయి తప్ప అధోగతి కలిగేటటువంటి అవకాశమే లేదు అంటున్నాడు. గతిం నగచ్చతి అకుశలాంగతిం, దుర్గతులను ఏమాత్రము కూడా పొందడు. బాంధవ త్వం ఏన నిహత, బంధువైనటువంటి అంటే నాకు ఆత్మీయుడమైన నా ప్రాణమైనటువంటి నీవు ఎవరి చేత అయితే వధించబడ్డావో సతు అకుశలాం గతిం యాస్యతి, అటువంటి వాడు అతడు దుర్గతులను పొందుతాడు. అంతేగాని అతడి చేతిలో మరణించినటువంటి నీవు దుర్గతులను పొందవు. ఎందుకంటే నీవు సుగుణాభిరాముడివి, సుగుణాల రాశివి నీవు. అంతేకాదు మన ఉత్తమమైన వంశంలో జన్మించిన వాడివి. కావున నీకు ఉత్తమగతులే కలుగుతాయి. ఎవరి వలనైతే నీవు మరణించావో అతడికి ఈ దుర్గతులు కలుగుతాయి అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటూ ఇంకా ఈ విధంగా అలా మరణించినటువంటి తన కుమారుడి మీద పడి ఇలాగ అనేక రకాలుగా పరిపరి విధాలు పరితపిస్తూ విలపిస్తూ మరి అతనికి ఉత్తమగతులు కలగాలి అని చెప్పి ఇలా అంటూ ఉన్నాడనమాట. అందుకనే మరి పెద్దల యొక్క అందులో తపోనిష్ట కలిగినటువంటి ఆ మునీశ్వరుని ఆకాంక్ష వ్యర్థము కాదు కదా. అందులోనూ ఉత్తమమైనటువంటి ప్రవర్తన కలిగిన ఆ మునిబాలకునికి దుర్గతులు కలగవు కదా, ఉత్తమగతులే కలుగుతాయి కదా. మరి ఈ విధంగా ఆ తండ్రి పరితపిస్తూ ఏవం సకృపణం తత్ర పర్యదేవయతా సకృతు తతోస్మై కర్తుముదకం ప్రవృత్త సహ భార్యయా. సరే, ఉత్తమగతులు కలగాలి అని కేవలము ఆకాంక్షిస్తే సరిపోదు. ఆ ఉత్తమగతులు కలగడానికి కావలసినటువంటి తర్పణములు, తిలతర్పణాలు మొదలైనవన్నీ కూడా ఉదక తర్పణములు, ఆ నీటితో తర్పణములను వదిలి తీరాలి అని అన్నారు. అందుకనే కదా ఎవరైనా గతించినప్పుడు ధర్మోదకాలు అని, తిలోదకాలు అని వారికి సంబంధించినటువంటి బంధువులు, వారి ఆత్మీయులు, దాయాదులు వీళ్ళందరూ కూడా ఇస్తారు. అలా ఇవ్వటం ద్వారా వీరు ఇచ్చినటువంటి ఆ తర్పణముల ద్వారా వారికి ప్రేతత్వ విముక్తి అనేది కలిగి దివ్య శరీరం అనేది ఏర్పడి వారు ఉత్తమ లోకాలకి వెళ్ళగలుగుతారు. అందుకనే ఎవరైనా గతించినప్పుడు, మరణించినప్పుడు ఆ ఉత్తర క్రియలు చేయటము, ఆ 10 రోజులు 13 రోజులు ఆ క్రియలన్నీ చేయటానికి కారణం ఏమిటి అంటే వారికి మరణించిన వెంటనే ప్రేతస్వరూపం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి ఈ పితృకార్యముల ద్వారా వారికి ఆ ప్రేతత్వ విముక్తి కలిగి దివ్య శరీరం అనేది ఏర్పడి వారు ఉత్తమగతులను పొందాలి అని. అందుకనే ఇక్కడ తండ్రి కూడా ఏవం సహతత్ర అసకృతు, ఈ విధంగా ఆ మునీశ్వరుడు ఆ ముని బాలకుని వద్ద చనిపోయి పడి ఉన్నటువంటి ముని బాలకుని వద్ద అసకృతు చాలాసార్లు మాటి మాటికి కృపణం పర్యదేవయత్, చాలా జాలిగా మాట్లాడుతూ విలపిస్తూ ఏడుస్తూ తతః భార్యయా సహ అస్మై ఉదకం కర్తుం, ఇంకా ఆ తరువాత తన భార్యతో కూడినటువంటి వాడై అస్మై, ఇలా దశరథుని యొక్క బాణము చేత మరణించి పడి ఉన్నటువంటి తన కుమారునికి ఉదకం కర్తుం, తర్పణమును ఇవ్వటానికి ప్రవృత్త సిద్ధపడ్డాడు. ఇంకా తర్పణములు ఇవ్వటం ప్రారంభించాడనమాట. మరి తద్వారా అతనికి ముక్తి కలగాలి అని చేస్తున్నాడు. సతు దివ్యేన రూపేణ మునిపుత్ర స్వకర్మభిః స్వర్గమధ్యారుహత్ క్షిప్రం శక్రేణ సహ ధర్మవిత్. ఎప్పుడైతే ఈ మునీశ్వరుడు అతనికి ఉత్తమగతులు కలగాలి అని చెప్పి తన కుమారుడికి ఇలాగా తర్పణములను విడిచాడో అప్పుడు ధర్మవితు సహా మునిపుత్ర, ధర్మవిత్ అని ధర్మం ఎరిగినటువంటి ఆ మునిపుత్రుడు, మునిబాలకుడు స్వకర్మభి, తాను ఆచరించినటువంటి పుణ్యకర్మల వలనను అలాగే తండ్రి వదిలినటువంటి ఈ తర్పణముల వలనను కూడా దివ్యేన రూపేణ, దివ్యమైనటువంటి తేజశరీరాన్ని పొందినటువంటి వాడై శక్రేణ సహా, ఇంద్రునితో కలిసి క్షిప్రం స్వర్గమధ్యారుహతు, వెంటనే స్వర్గానికి బయలుదేరి వెళ్ళాడు. చూడండి ఇక్కడ చెబుతున్నాడు. అంటే
స్వకర్మభి అనటంలోనే ఇక్కడ కీలకం అనేది ఉన్నది. మునిబాలకుడు ఉత్తమగతులు పొందాడు అంటే కేవలము ఆయన తండ్రి ఆకాంక్షించినటువంటి ఆయన యొక్క ఆశ వలనో లేకపోతే అతనిచ్చినటువంటి ఆశీర్వచనం వలనో దాని వలన మాత్రమే కాదు, అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చును. కానీ ముఖ్యమైనటువంటి కారణం మాత్రం స్వకర్మభి, అతడు బ్రతికి ఉండగా ఆచరించినటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆచరించినటువంటి కర్తవ్యములు, మాతాపితరుల యొక్క తల్లిదండ్రుల యొక్క సేవ ఏదైతే ఉన్నదో ఆ సేవలనే, ఆ సేవా ఫలంగానే మునిబాలకుడు మరి ఉత్తమమైన దివ్యమైనటువంటి దేహాన్ని పొంది ఇంద్రుడితో పాటు స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ చక్రేణ సహ స్వర్గమధ్యారోహతు, ఇంద్రుడితో పాటు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈ మునిబాలకుడిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి సాక్షాత్తు ఇంద్రుడే దిగి వచ్చాడు. దిగి వచ్చి ఎప్పుడైతే ఈ తండ్రి ఆ మునిబాలకుడికి తర్పణములు విడిచాడో వెంటనే అతనికి ప్రేతత్వ విముక్తి కలిగింది. వెంటనే అతన్ని తన రథం ఎక్కించుకుని ఇంద్రుడే స్వర్గానికి తీసుకువెళ్ళాడు. అంటే దేవతలు కూడా తల్లిదండ్రులని సేవించేటటువంటి వారిని, తమ తమ కర్తవ్యములను తప్పకుండా ఆచరించేటటువంటి వారి విషయంలో దేవతలు కూడా అనుగ్రహ బుద్ధితో ఉంటారు. వారంతటా వారే స్వయంగా వచ్చి తీసుకువెళతారు అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. కావున మునికుమారుణ్ణి స్వర్గాన్ని తీసుకువెళ్ళడానికి సాక్షాత్తు ఇంద్రుడే దిగి వచ్చాడు. అతన్ని ఆ దివ్యదేహంతో ఉన్నటువంటి తన్ని తీసుకుని వెళ్ళాడనమాట. ఈ విధంగా అందులోనూ స్వకర్మభి అని చెప్పడంలో విశేషం మనం అనుకున్నాం కదా. అందుకనే చెబుతున్నాడు, నస్నానేన న మౌనేన నైవాగ్ని పరిచర్యయ బ్రహ్మచారి దివం యాతి సయాతి గురు పూజనాత్. బ్రహ్మచారి స్వర్గాన్ని పొందాలి అంటే, మోక్షాన్ని పొందాలి అంటే ఏమండి అతను ఆచరించేటటువంటివి చాలా ఉన్నాయి కదా. చక్కగా రోజు కూడా స్నానం చేస్తాడు, అంతేకాదు మౌనవ్రతాన్ని ఆచరిస్తాడు, అగ్నిహోత్రాన్ని చేస్తాడు. వీటన్నిటి వల్ల కూడా అతనికి స్వర్గం ప్రాప్తిస్తుందా అని అంటే ఇవన్నీ కూడా విధులు అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటివి. వీటి వల్ల స్వర్గం అనేది రాదు. అంటే ఏమిటి, నేను అన్నం తింటున్నాను కాబట్టి నేను అన్నం తినటం వల్ల దేవతానుగ్రహం కలుగుతుందంటే నువ్వు నీ అన్నం తింటూ నీ శరీరాన్ని పోషించుకోవడం చేసే వాటి వల్ల ప్రత్యేకమైనటువంటి ఫలములు ఎలా వస్తాయి? అదేవిధంగా ఈ విధంగా స్నానం చేయటము, లేకపోతే మౌనవ్రతాలు చేయటము, అలాగే అగ్నిహోత్రుని ఆరాధించడం, వీటి ద్వారా ఉత్తమమైనటువంటి జీవనం, ఉత్తమమైనటువంటి ప్రవర్తన ఉన్నది. అది వాస్తవమే. కానీ నిజంగా ఉత్తమమైనటువంటి గతులు ఎలా కలుగుతాయి అంటే బ్రహ్మచారి దివం యాతి సయాతి గురు పూజనాత్, గురువులను సేవించడం ద్వారానే ఆ బ్రహ్మచారి ఉత్తమమైనటువంటి గతులను పొందగలుగుతాడు అన్నారు. ఎవరు గురువులు అంటే తల్లి, తండ్రి, అదేవిధంగా మనకు మంత్రోపదేశము, విద్యను బోధించినటువంటి ఆచార్యులు, వీరిని గురువులు అన్నారు. ఈ వీరిని సేవించినటువంటి వారు తప్పనిసరిగా ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు అని మనకు చెప్పారు. అందుకే కదా వేదం కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటూ మొదటగా తల్లి, తండ్రి, గురువు వీరినే దైవంగా భావించమని అన్నారు. వీరిని కనుక సేవించినట్లయితే ఆ దైవం కూడా దిగి వస్తుంది అనేది ఈ శ్రవణకుమారుని యొక్క చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. శ్రవణకుమారుడు ఆయన దైవాన్ని ఆరాధించినట్టుగా ఎక్కడా మనకు కనిపించడంలా, కానీ తన తల్లిదండ్రుల్లోనే దైవాన్ని చూసుకున్నారు, వారిని సేవించాడు. తద్వారా ఇంద్రుడే దిగివచ్చి అతడిని తీసుకువెళ్ళడానికి వచ్చాడనమాట. మరి ఆ తర్వాత అలాగా ఇంద్రునితో పాటు స్వర్గానికి వెళుతున్నటువంటి ఆ మునికుమారుడు తన తల్లిదండ్రులతో వృద్ధులై తన కోసం విలపిస్తున్నటువంటి తల్లిదండ్రులతోటి ఒక్క మాట మాట్లాడాడు. ఆబభాషే చ వృద్ధౌ సహచక్రేణ తాపసః ఆశ్వాస్య చ ముహూర్తం తు పితరౌ వాక్యమబ్రవీత్. తాపసః ఆ మునికుమారుడు చక్రేణ సహా ఇంద్రునితో కూడినటువంటి వాడై, మరి ఇంద్రునితో కలిసి స్వర్గానికి వెళుతున్నాడు కదా, అలా వెళ్లే ముందు వెళుతున్నటువంటి వాడై తౌ వృద్ధౌ ఆబభాషే,
ఆ వృద్ధులతోటి ముసలివారైనటువంటి తమ తల్లిదండ్రులతోటి ఈ విధంగా ఆ మునికుమారుడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే దేవేంద్రుడితో మాట్లాడుతూ, అలాగే దేవేంద్రుని యొక్క అనుమతితోటి తమ తల్లిదండ్రులతో మాట్లాడుతూ, పైగా ఈ పిల్లాడు చెప్పేటటువంటి మాట సత్యము అని చెప్పి దేవేంద్రుడు కూడా చాలా ప్రసన్నమైనటువంటి ముఖారవిందంతో వీక్షిస్తూ ఉన్నాడట. అలాగా వారితోటి పితరౌ ముహూర్తం ఆశ్వాస్య, తన తల్లిదండ్రుల్ని ఒక క్షణకాలం పాటు కొద్దిసేపు వారిని ఆశ్వాస్య ఓదార్చి వాక్యమబ్రవీత్. ఆ మునికుమారుడు తల్లిదండ్రులతోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇంద్రుడితో పాటు తాను వెళుతూ ఒక క్షణము తన తల్లిదండ్రులతోటి వారిని ఓదార్చి ఈ మాట అంటున్నాడు. స్థానమస్మి మహత్ప్రాప్త భవతో పరిచారణాత్ భవంతావపి చ క్షిప్రం మమ మూలముపైష్యత. తల్లిదండ్రులారా, తండ్రి, భవతో పరిచారణాత్, తల్లిదండ్రులైనటువంటి మీ ఇరువురి యొక్క సేవతోటే, నేనేదో పెద్ద పెద్ద ఘనకార్యములేమీ చేయలేదు, కానీ మిమ్మల్ని సేవించాను. మిమ్మల్ని సేవించడం ద్వారానే మహత్ స్థానం ప్రాప్త అస్మి, గొప్ప స్థానాన్ని, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సద్గతులను నేను పొందాను. భవంతావపి, మీరు కూడా క్షిప్రం మమ మూలం ఉపయిష్యత, త్వరలో నా దగ్గరికి వచ్చేస్తారు, ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు అని అంటున్నారు. సహజంగా ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు అని చెప్పి ఇంద్రుడు చెప్పాలి, ఎందుకంటే ఆ గతులను అనుగ్రహించవలసినటువంటి వాడు అతడు కావున. కానీ ఆ ఇంద్రుడి సమక్షంలో ఈ మునికుమారుడే చెప్పేస్తున్నాడు ఏమని, ఓ తల్లిదండ్రులారా, మిమ్మల్ని సేవించినటువంటి నాకు ఉత్తమమైనటువంటి గతులు కలిగాయి, మరి అటువంటి మీకు ఉత్తమమైనటువంటి గతులు తప్పనిసరిగా కలుగుతాయి, త్వరలో మీరు కూడా సద్గతులను పొందుతారు, నా దగ్గరకు చేరుకుంటారు అని చెప్పి ఆ మునికుమారుడు అన్నాడు. ఇంద్రుడు ఆ విధంగా ప్రసన్నంగా చూస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఇతడు మాట్లాడుతున్నటువంటి మాట సత్యము కాబట్టి. అలా చూస్తూ ఉంటే ఈ విధంగా మమ మూలం ఉపయిష్యత, నా సమీపానికి మీరు కూడా చేరుకుంటారు, ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు. పైగా నేను గతించేస్తున్నాను అని చెప్పి మీరు బాధపడవద్దు, నేను ఉత్తమమైనటువంటి గొప్ప స్థానాన్ని నేను పొందాను, అది కూడా మీ అనుగ్రహంతోటే, కావున నా గురించి మీరు బాధపడవద్దు అని వారిని ఓదార్చి ఆ ముని బాలకుడు ఇంద్రునితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. ఏవముక్త్వా తు దివ్యేన విమానేన వపుష్మత ఆరురోహ దివం క్షిప్రం మునిపుత్రో జితేంద్రియ. జితేంద్రియ, ఇంద్రియములను జయించినటువంటి వాడు, తన కర్తవ్యములను విడువనటువంటి వాడైన ఆ మునిబాలకుడు, మునిపుత్ర, మునికుమారుడు ఏవం ముక్త్వా, ఈ విధంగా తన తల్లిదండ్రులని ఓదార్చి వారికి ధైర్యం చెప్పినటువంటి వాడై వపుష్మతా దివ్యేన, దివ్యమైనటువంటి తన దేహంతో అని ఒక అర్థము. అంతేకాదు దివ్యేన విమానేన, దివ్యమైనటువంటి దేవతా సంబంధమైనటువంటి విమానంలో, అంటే ఆ విమానంలో ఎక్కించుకున్నాడు ఇంద్రుడు ఈ మునిబాలకుడిని కూడా. దాంతో ఆ విమానంలో ఎక్కి క్షిప్రం దేవం ఆరురోహ, వెంటనే స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ విధంగా ఇంద్రుడితో పాటు స్వర్గానికి వెళ్ళాడు అని తెలియజేశారు. మరి ఇక్కడ చూడండి, మునిబాలకుడు తన తల్లిదండ్రులను సేవించడం ద్వారానే ఇంతటి ఉత్తమమైనటువంటి గతిని, అందులో స్వయంగా ఇంద్రుడే వచ్చి అతన్ని స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు అంటే తల్లిదండ్రులను సేవించడంలో ఉన్నటువంటి మహిమ ఎంత గొప్పదని తెలుస్తుంది. సాక్షాత్తు రాముడు కూడా అదే మాటను ఇంతకుముందు సర్గలలో అన్నాడు కదా. ఎందుకు అంటే ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి దైవములే తల్లిదండ్రులు, వారిని సేవించినట్లయితే దేవతానుగ్రహం దానంతరదే వచ్చేస్తుంది అనే మాట కూడా రాముడు కూడా ఇంతకుముందు శ్లోకాలలో మనకు తెలియజేశాడు. దానికి ప్రత్యక్ష తార్కాణం, నిదర్శనం ఈ శ్రవణ కుమారుని యొక్క చరిత్ర. మరి ఆ విధంగా శ్రవణ కుమారుడు స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి అలా వెళుతున్నటువంటి వీరు, ఈ తల్లిదండ్రులు అతనికి తర్పణములు విడిచారు, అతను స్వర్గానికి వెళ్ళాడు. సకృత్వాతూదకం తూర్ణం
తాపసః భార్యయా మామువాచ మహాతేజా కృతాంజలిముపస్థితం. ఈ విధంగా మహాతేజ గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి సహ తాపసః ఆ మునీశ్వరుడు ఆ ముని బాలకుని యొక్క తండ్రి భార్యయా సహా భార్యతో కూడిన వాడై తూర్ణం ఉదకం కృత్వా ఆ ఉదక క్రియలను తర్పణాదులను పూర్తి చేసి జలతర్పణము తిలతర్పణం మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా పూర్తి చేసి ఉపస్థితం మాం ఉవాచ కృతాంజలిం ఉపస్థితం మాం ఉవాచ. మరి ఇవన్నీ జరిగే వరకు కూడా నేను ఆ పక్కనే చేతులు కట్టుకుని నించున్నాను. దశరథ మహారాజు చెబుతున్నాడు కదా ఈ మాటలన్నీ కూడా కౌసల్యతోటి. అందుకని అంటున్నాడు ఈ సన్నివేశం అంతా జరిగేంత వరకు కూడా నేను ఆ పక్కనే చేతులు జోడించి ఆ మునీశ్వరుడికి నమస్కరిస్తూ ఆ ప్రక్కనే నుంచుని ఉన్నాను. జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా చూచి ఆ విధంగా నేను చూస్తూ ఉన్నాను. మరి ఆ మునీశ్వరుడు తన కుమారుడికి జలతర్పణములు అన్నీ ఇచ్చిన తర్వాత అవి పూర్తి చేసి నా వైపుకు తిరిగి ఉపస్థితం మామువాచ దీనంగా నా వైపుకు తిరిగి దీనంగా అంజలి ఘటించినటువంటి నన్ను చూచి ఈ విధంగా అంటూ ఉన్నాడు. అద్యైవ జహి మాం రాజన్ మరణే నాస్తి మే వ్యధ యచ్చరేణైక పుత్రం మాం త్వమకార్షీర పుత్రకం. రాజన్ దశరథ మహారాజా ఆ మునీశ్వరుడు అంటున్నాడు దశరథ మహారాజా మాం అద్యైవ జహి నన్ను ఈరోజే నువ్వు నన్ను కూడా చంపేవయ్యా. ఎందుకు అంటే నా కుమారుణ్ణి విడిచి నేను ఉండలేను అని అంటూ మాం అద్యైవ జహి నన్ను ఈనాడే వధించేసి నా ప్రాణములను నా శరీరము నుండి ఈనాడే పంపించేసేయి. మరణే మే వ్యధ నాస్తి అసలు మరణించే విషయంలో నాకు ఏమాత్రమో భయము కానీ బాధ కానీ లేనే లేదు అని అంటున్నాడు. ఎందుకు లేదండి అని అంటే 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నటువంటి వాడికి జేబులోంచి ఓ 10 రూపాయలు జారిపడ్డాయి అనుకోండి ఏమైనా ఎక్కువగా బాధపడతాడా? బాధపడడు కదా. కావున అంటే ఏమిటి ఎక్కువ కోల్పోయినటువంటి వాటికి అతి తక్కువ కోల్పోవడం అనేది పెద్దగా బాధగా అనిపించదు. కావున తన ప్రాణముల కంటే మిన్నయైనటువంటి తన కుమారుణ్ణి కోల్పోయినటువంటి ఆ మునీశ్వరుడికి తన ప్రాణమును కోల్పోవడం అనేది అసలు పెద్ద విషయముగా అనిపించడం లేదు. అందుకనే ఏమంటున్నాడు ఓ దశరథ మహారాజా ఈనాడే నన్ను కూడా నువ్వు వధించేవయ్యా. నా కుమారుణ్ణి ఏ విధంగా వధించావో అదేవిధంగా నన్ను కూడా వధించేయి. మరణే మే వ్యధ నాస్తి అసలు మరణించే విధంలో నాకు బాధ కానీ భయము కానీ వ్యధ ఏమీ కూడా లేనే లేదు. ఎందుకు అంటే ఏకపుత్రం మాం ఒక్కగానొక్క కుమారుడు కలిగినటువంటి నన్ను అపుత్రకం అకార్షి పుత్రులు లేనటువంటి వాడిగా చేశావు నీవు. కావున ఏకైక కుమారుడు కలిగినటువంటి నాకు మరి అటువంటి వాడికి అలాగా ఆ పుత్రుడు గతించడం అనేది ఏదైతే ఉందో అంతకు మించినటువంటి శోకము అంతకు మించినటువంటి బాధ అంతకు మించినటువంటి నరకము ఉండనే ఉండదు. కావున దానికంటే కూడా ఆ పుత్రశోకము కంటే ఆ దుఃఖము కంటే కూడా మరణించడం అనేది నాకు చాలా హాయిగా ఉంటుంది. కావున మరణం గురించి నాకు బాధ లేనే లేదు. కావున వధించేవయ్యా అని దశరథునితోటి ఆ మునీశ్వరుడు అడుగుతూ ఉన్నాడనమాట. కావున ఏ విధంగా అయితే ఏకైక పుత్రుడు కలిగినటువంటి నన్ను పుత్రుడు లేనటువంటి వాడిగా చేశావో అదేవిధంగా నన్ను కూడా వధించేవయ్యా దశరథ అని అంటూ తదేత చింతయానేన స్మృతం పాపం మయా స్వయం తదా బాల్యాత్ కృతం దేవి శబ్దవేద్యనుకర్షణాత్ అంటూ దేవి మరి ఈ విధంగా ఒక్క నిమిషం త్వయాతు యదవిజ్ఞానాత్ నిహతో మే సుతశుచి తేన త్వామభిశప్స్యామి సుదుఃఖమతి దారుణం. ఇలాగా ఆ మునీశ్వరుడు అంటూ త్వయాతు యదవిజ్ఞానాత్ నిహతో మే సుతశుచి ఇంకా అంటున్నాడు దశరథ
నువ్వు భయపడవద్దయ్యా, నేను ఈ విధంగా బాధపడుతున్నాను అని చెప్పి నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నిన్నేమైనా శపించేస్తానేమో అని చెప్పి నువ్వు భయపడుతున్నావు కదా. ఆ విధమైనటువంటి భయమేమి నీకు అవసరంలా. ఎందుకు అంటే త్వయాతు, నీ చేత నా కుమారుడు హతుడయ్యాడు, కానీ నీవు అవిజ్ఞానాతు, తెలియక పొరపాటున నా కుమారుణ్ణి వధించావు. యత్ శుచిహి మే సుత నిహత, పవిత్రమైనటువంటి వాడు, అలాగే సద్గుణోపేతుడైనటువంటి నా కుమారుడు నీ చేత హతుడయ్యాడయ్యా. అయితే అది అజ్ఞానం వల్ల జరిగింది. కావున తేనత్వాం అతి దారుణం నా అభిశప్స్యామి, కావున నిన్ను దారుణంగా నేను శపించను అని అంటున్నాడు. చూడండి, మునీశ్వరుడు పుత్రశోకంతో ఉన్నాడు, తన పుత్రుణ్ణి కోల్పోయి ఉన్నాడు. అయినప్పటికీ కూడా అంటే బాధపడుతున్నాడు తప్ప వెంటనే ఆ దశరథ మహారాజు మీద విరుచుకు పడటం లేదు. పైగా ఏమంటున్నాడు? భయపడవద్దు దశరథ మహారాజా, నీవు అజ్ఞానంతో ఈ పని చేశావు కావున నిన్ను తీవ్రంగా శపించను అని అంటున్నారు. మరి ఇది నేర్చుకోవలసినటువంటి విశేషం. సహజంగా మార్గంలో వెడుతూ ఉంటే ఎవరైనా ఒక వాహనం మరొక వాహనానికి తగిలింది అంటే ఇక వెంటనే ఆ వాహనంలోంచి దిగి నోటికొచ్చినటువంటి మాటలన్నీ కూడా అనుకుంటూ అక్కడ పెద్ద గొడవ వేసుకుని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే జరిగినటువంటి దానిలో ఉన్న అసలు వాస్తవాన్ని గ్రహించి దానికి తగినటువంటి పరిష్కారాన్ని వెతుక్కోవటం అనేది వివేకవంతుల లక్షణం. కానీ నా అంతటి వాడికి ఈ విధమైనటువంటిది కలిగిస్తావా అని అంటూ అహంకారంతో అక్కడ పోట్లాడుకుంటే తద్వారా ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది తప్ప దానికి పరిష్కారం అనేది ఏర్పడుతుందా? లేదు కదా. మరి ఈ మునీశ్వరుడు తనకు ఎంతో నష్టం కలిగినప్పటికీ కూడా దశరథ మహారాజుని నువ్వు తెలియక చేశావు కావున నిన్ను తీవ్రంగా శపించను అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఇంద్రియ నిగ్రహం, ఇది తన మనస్సుని అదుపులో ఉంచుకోగలగటం, ఇది ఉత్తముల యొక్క లక్షణం. ఆ విషయాన్ని ఇక్కడ మనకు ముని తాను ఆచరించి మనకు చూపిస్తూ ఉన్నాడనమాట. అందుకని ఏమంటున్నాడు? దశరథ, నువ్వు పొరపాటున చేశావు కావున తీవ్రంగా నిన్ను శపించను అని చెప్పి అన్నాడు. అయితే ఇక్కడ తీవ్రంగా శపించను అని అనడం ద్వారా కొద్దిపాటి శిక్ష మాత్రం తప్పదు అనేది తెలుస్తూ ఉన్నదనమాట. అంటూ పుత్రవ్యసనజం దుఃఖం యదేతన్మమ సాంప్రతం ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. దశరథ, అయితే ఎంతటి వాడికైనా సరే తాను చేసినటువంటి తప్పుకు శిక్షను అనుభవించి తీరవలసినదే. ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏదైనా సరే తాను చేసినటువంటి పొరపాటున చేసిన, అజ్ఞానంతో చేసిన, జ్ఞానంతో చేసిన దాని శిక్షను అనుభవించవలసిందే. అయితే అజ్ఞానంతో చేస్తే ఆ శిక్ష అనేది కొంత తగ్గుతుంది, జ్ఞానంతో చేసి అహంకారంతో ఉంటే మాత్రం ఆ శిక్ష మరింతగా పెరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? నిన్ను తీవ్రంగా శపించనయ్యా, ఎందుకంటే నువ్వు అజ్ఞానంగా చేసావు కావున. అయినప్పటికీ కూడా అజ్ఞానంతో కూడా చెయ్యట తప్పు జరగటం అనేది అది పొరపాటున జరిగినప్పటికీ కూడా తప్పే కావున దానికి శిక్షను అనుభవించవలసినదే అని అంటూ సాంప్రతం, ఇప్పుడు ఈ సమయంలో యత్ మమ ఏతత్ పుత్ర వ్యసనజం, ఏదైతే నాకు ఈ పుత్ర వియోగ దుఃఖం అనేది కలిగిందో, అటువంటి దుఃఖం అభూత్ కలిగిందో, ఏవం ఇదే విధంగా ఇటువంటి దుఃఖము. చూడండి, ఇక్కడ పుత్ర వియోగ దుఃఖము అని మాత్రమే అని అంటున్నాడు ఇక్కడ మహర్షి. అంతేగాని మా కుమారుడు మరణించినట్టుగా నీ కుమారుడు మరణిస్తాడు అని చెప్పి తీవ్రంగా శపించలేదు. ఇది మునీశ్వరుడు దశరథునికి చేసినటువంటి మేలనమాట. ఏమన్నాడు? ఏ విధంగా అయితే పుత్ర వియోగ దుఃఖంతో నేను బాధపడుతున్నానో ఆ విధంగా ఏవం రాజన్, ఓ దశరథ మహారాజా, త్వం పుత్రశోకేన కాలం కరిష్యతి, నీవు కూడా పుత్రశోకంతో కాలం చేస్తావు అని చెప్పి అనేశాడు. అంతే కదా. మరి ఎంతటి వాడికైనా సరే తాను చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించవలసినదే అనేది దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. అందుకనే దీంట్లో మునీశ్వరుని యొక్క మరి దాన్ని ఏమంటారు, మునీశ్వరుడు తీవ్రంగా శపించకుండా ఇలాగ శపించాడు అంటే మునీశ్వరుడు
తనకు ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరగచ్చు అని చెప్పి శపించవచ్చు. కానీ అలా శపించలేదు. తాను ఏ విధంగా పుత్ర శోకాన్ని పొందానో అటువంటి శోకాన్ని మాత్రం పొందుతావు అని చెప్పి దశరథుణ్ణి శపించాడు. శపించి అజ్ఞానాత్తో యథతో యస్మాత్ క్షత్రియేణ త్వయా ముని తస్మాత్ త్వాం నా విశత్యాసు బ్రహ్మహత్యా నరాధిప. మరి ఇంకొక వరం లాంటి మాటను అంటూ ఉన్నాడు దశరథునితోటి. ఇంతకుముందేమో చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి కావున నీకు కూడా ఇటువంటి శోకం అనేది కలుగుతుంది, ఆ శోకంతో కాలం చేస్తావు అని చెప్పి అన్నాడు. మరి మరో మాట చెబుతూ ఉన్నాడు, నరాధిప ఓ రాజా, క్షత్రియేణ త్వయా, క్షత్రియుడు అయినటువంటి నీవు అంటే అందరినీ రక్షించవలసినటువంటి నీవు, యస్మాత్ ముని అజ్ఞానాత్తు హతః, నీ కారణంతో అజ్ఞానంతో తెలియకుండానే నీ వల్ల మునికుమారుడు హతుడయ్యాడు. తస్మాత్ అందువలన నీవు ఈ తప్పుని తెలియక చేశావు కావున, నీవు కూడా ధర్మాత్ముడివే కావున నీకు ఒక అవకాశం కూడా ఇస్తున్నాను. త్వాం బ్రహ్మహత్య నావిశతు, నీకు బ్రహ్మహత్యా దోషం అనేది రాదు, బ్రహ్మహత్యా దోషం నీకు చుట్టుకోదు అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి, మునీశ్వరుడు అతడికి మాత్రమే శోకం కలుగుతుంది అని చెప్పి దశరథుణ్ణి అంటాము. అంతేకాదు బ్రహ్మహత్యా దోషం అనేది కలగదు అని చెప్పటం కూడా. ఎందుకంటే బ్రహ్మహత్యా దోషము అనేది ఎవరికైతే వచ్చిందో కేవలము వారిని కాదు, ఆ వంశం మొత్తాన్ని కూడా దహించి వేస్తుంది. బ్రహ్మహత్యా దోషం అనేది వంశనాశనానికి హేతు అవుతుంది. మరి అటువంటి బ్రహ్మహత్యా దోషం అనేది నీకు కలగదు దశరథ మహారాజా అని చెప్పి ఈ మాటను కూడా ఆ మునీశ్వరుడు శోకంతో ఉండి కూడా, పుత్రవియోగ దుఃఖంతో బాధపడుతూ కూడా దశరథునితోటి ఈ విధంగా మాట్లాడాడనమాట. అంతేకాదు ఇదే మాటను ఆ మునికుమారుడు కూడా ప్రాణములు కోల్పోయే సందర్భంలో కూడా మునికుమారుడు కూడా అన్నాడు కదా. ఏమని అన్నాడు అక్కడ, బ్రహ్మహత్య కృతం పాపం హృదయాద్ అపనీయతాం న ద్విజాతిరహం రాజన్ మాభూతే మనసో వ్యధా అని అంటూ, మహారాజా బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది అని చెప్పి మీరు భయపడవద్దు, మీకు నన్ను వధించడం ద్వారా బ్రహ్మహత్యా దోషం రాదు అని చెప్పి ఆ మునికుమారుడు అన్నాడు. ఇప్పుడు అతని తండ్రి అయినటువంటి మునీశ్వరుడు కూడా అన్నాడు. అయితే ఇందులో ఒక కీలకం ఉంది కదండి. ఆ మునికుమారుడు స్వయంగా చెప్పాడు, నేను బ్రాహ్మణుడను కాను, కావున నన్ను వధించడం ద్వారా బ్రహ్మహత్యా దోషం రాదు అని అన్నాడు. కావున అసలు బ్రహ్మహత్యా దోషం యొక్క ప్రసక్తే లేదు కదా అని అంటే, ఇక్కడ ఈ ముని బాలకుణ్ణి వధించడం ద్వారా బ్రహ్మహత్యా దోషం అనేది కలుగుతుంది అని మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. అంతేకాదు బ్రహ్మవంశంలో బ్రాహ్మణులే కాదు, ఎవరిని వధించినప్పటికీ కూడా బ్రహ్మహత్యా దోషం అనేది కలుగుతుంది అనే విషయం మనకు ధర్మశాస్త్రంలో తెలియజేశారు. మరి ఆ విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నహి త్వస్మిన్ కులే జాతః నహి త్వస్మిన్ కులే జాతః గచ్చత్య కుశలాం గతిం గచ్చత్య కుశలాం గతిం సతు యాస్యతి యేన త్వం సతు యాస్యతి యేన త్వం నిహతో మమ బాంధవః నిహతో మమ బాంధవః ఏవం సకృపణం తత్ర ఏవం సకృపణం తత్ర పర్యదేవయతా సకృత్ పర్యదేవయతా సకృత్ తతోస్మై కర్తుముదకం తతోస్మై కర్తుముదకం ప్రవృత్తః సహ భార్యయా ప్రవృత్తః సహ భార్యయా సతు దివ్యేన రూపేణ సతు దివ్యేన రూపేణ మునిపుత్రస్వకర్మభిః మునిపుత్రస్వకర్మభిః స్వర్గమధ్యారుహత్ క్షిప్రం స్వర్గమధ్యారుహత్ క్షిప్రం శక్రేణ సహ ధర్మవిత్ శక్రేణ సహ ధర్మవిత్ ఆబభాషేత వృద్ధౌ తౌ
బభాషే చ వృద్ధౌ తౌ సహ శక్రేణ తాపసః సహ శక్రేణ తాపసః ఆశ్వాస్య చ ముహూర్తం తు ఆశ్వాస్య చ ముహూర్తం తు పితరౌ వాక్యమబ్రవీత్ ఇతరౌ వాక్యమబ్రవీత్ స్థానమస్మి మహత్ప్రాప్తః స్థానమస్మి మహత్ప్రాప్తః భవతోః పరిచారణాత్ భవతోః పరిచారణాత్ భవంతావపి చ క్షిప్రం భవంతావపి చ క్షిప్రం మమ మూలముపైష్యతః మమ మూలముపైష్యతః ఏవముక్త్వా తు దివ్యేన ఏవముక్త్వా తు దివ్యేన విమానేన వపుష్మత విమానేన వపుష్మత ఆరురోహ దివం క్షిప్రం ఆరురోహ దివం క్షిప్రం మునిపుత్రో జితేంద్రియః మునిపుత్రో జితేంద్రియః సకృత్వా తోదకం తూర్ణం సకృత్వా తూదకం తూర్ణం తాపసః సహ భార్యయా తాపసః సహ భార్యయా మామువాచ మహాతేజాః మామువాచ మహాతేజాః కృతాంజలిముపస్థితం కృతాంజలిముపస్థితం అద్యైవ జహిమాం రాజన్ అద్యైవ జహిమాం రాజన్ మరణే నాస్తి మే వ్యథా మరణే నాస్తి మే వ్యధా ఇచ్చరేణైక పుత్రం మాం యచ్చరేణైక పుత్రం మాం త్వమకర్షీర పుత్రకం త్వమకర్షీర పుత్రకం త్వయా తు యద విజ్ఞానాత్ త్వయా తు యదభిజ్ఞానాత్ నిహతో మే సుతః శుచిః నిహతో మే సుతః శుచిః తేన త్వామభిశస్యామి తేన త్వామభిశప్స్యామి సుదుఃఖమతి దారుణం సుదుఃఖమతి దారుణం పుత్రవ్యసనజం దుఃఖం పుత్రవ్యసనజం దుఃఖం యదేతన్మమ సాంప్రతం యదేతన్మమ సాంప్రతం ఏవం త్వం పుత్రశోకేన ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి రాజన్ కాలం కరిష్యసి అజ్ఞానాత్తు హతో యస్మాత్ అజ్ఞానాత్తు హతో యస్మాత్ క్షత్రియేణ త్వయా మునిః క్షత్రియేణ త్వయా మునిః తస్మాత్ త్వాన్నావిశత్యాసు తస్మాత్ త్వాం న విశత్యాసు బ్రహ్మహత్యా నరాధిపా బ్రహ్మహత్యా నరాధిప ఇతి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుషష్టితమే సర్గే ఏకాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్.
అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయసః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.